మూవీకి ప్లస్ పాయింట్ వచ్చి బ్యాక్గ్రౌండ్ స్కోర్, స్క్రీన్ ప్లే, యాక్టింగ్, డైరెక్షన్ చాలా బాగా చేశారు. ప్యూర్లీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. సార్ దసరాకి ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. డెఫినెట్లీ వన్ ఆఫ్ ది బెస్ట్ హిట్ ఆన్ ది స్క్రీన్స్ ఆన్ దిస్ దసరా. యూ కెన్ ఎంజాయ్ ఫ్యామిలీ విత్ ఫ్యామిలీ. మేము ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాము ఇంతకు ముందు, మహావతార్ నరసింహ తర్వాత వీ కెన్ ఎంజాయ్, అంటే ఫ్యామిలీతో పాటు వీ కెన్ ఎంజాయ్ సచ్ ఎ బ్యూటిఫుల్ డివోషనల్ మూవీ. అండ్ దే ప్రూవ్డ్ వన్స్ అగైన్ ది సనాతన ధర్మ ఈస్ గ్రేట్ అండ్ దే బ్రింగ్ ఆన్ ది బిగ్ స్క్రీన్. ఎవ్రీవన్ ఈస్ ఎంజాయింగ్ ది మూవీ. సార్ ఒక మాటలో కాంతారా 2 మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది అసలు సినిమా? 9 out of 10. 9 out of 10. రైట్, థాంక్యూ సార్. థ్యాంక్స్ అలాట్. అంటే బాగుంది. యాక్చువల్లీ మేము కర్ణాటక నుంచి, సో మేము కన్నడలోనే చూసాం. సో బాగుంది. ఫస్ట్ పార్ట్ 1 కి పార్ట్ 2 కి హీరోయిన్ చేంజ్ అన్నారు. హీరోయిన్ అయ్యారా? యాక్చువల్లీ జనరేషన్ చేంజ్ కదా, కంప్లీట్లీ మొత్తం ఇది కూడా చేంజ్ అయింది. విఎఫ్ఎక్స్ ఎలా ఉందన్న? విఎఫ్ఎక్స్ అంటే అంటే ಹೆವಿగా ಫೇಲ್ అయిన విఎఫ్ఎక్స్ ಅಂతగా లేవు. ಇನ್ನೊಂದು ದಂತಕಥೆಗಾಗಿ ವೇಟ್ ಮಾಡ್ತಿದೀವಿ ಅಷ್ಟೇ. యాక్చువల్లీ పార్ట్ 3 కూడా ఉందంట. సో విఎఫ్ఎక్స్, యాక్షన్, రిషబ్ శెట్టి వాళ్ళది యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంది కంపేర్ టు ఫస్ట్ అండ్ సెకండ్ దాంట్లో కంప్లీట్ స్టోరీనే ఉంది కాబట్టి. సో విఎఫ్ఎక్స్, యాక్షన్ సీన్స్ అన్ని బాగున్నాయి. 5 రేటింగ్ ఎంత ఇస్తారన్న? మేమైతే అవుట్ ఆఫ్ 5 10 out of 10. ఎట్లానే ఉంటుంది. థాంక్స్. ఉంది భయ్య, బ్లాక్ బస్టర్ సినిమా భయ్య. కాంతారా 1 కి దీనికి డిఫరెన్స్ ఏంటంట? కాంతారా 1 లో 1% ఉంది భయ్య, కాంతారా 2 లో 10% ఉంది భయ్య. చాలా బాగుంది భయ్య. మీకు ఏమేం క్వశ్చన్స్ ఆన్సర్ కావాలి అంటే చెప్పండి. ముఖ్యంగా గ్రాఫిక్స్ బాగా డిఫరెన్స్. ఎక్సలెంట్ భయ్య గ్రాఫిక్స్. ఎక్కడ కూడా ప్రేక్షకుడు అనేవాడు డిస్టర్బ్ అవ్వడు భయ్య. సినిమా ఎక్సలెంట్. హీరోయిన్ సినిమాకి విలను, హీరోయిన్ చంపడం అనేది క్లైమాక్స్ చాలా బాగుంది. హీరోయిన్ కూడా మార్చేశారు కదా 2కి వచ్చేటప్పటికి. చాలా బాగుంది భయ్య, చాలా బాగుంది. సినిమా బడ్జెట్ కి ఖచ్చితంగా మంచి రికార్డ్ కలెక్షన్స్ వస్తాయంటారా? ఎక్సలెంట్ భయ్య, సినిమా చాలా బాగుంది. ఒక మాటలో 5కి రేటింగ్ ఎలా ఇస్తారు? కాంతారా ఎలా ఉంది 2? బ్లాక్ బస్టర్ భయ్య. 10 కి 9.5. థ్యాంక్ యూ.